హాయ్ అండి. సమ్మర్ వచ్చేస్తుంది. చాలామంది తెలియకుండా డీహైడ్రేట్ అయిపోతున్నారు. ఈ డీహైడ్రేషన్ వల్ల ప్రాణాలు పోయే స్టేజ్కి కూడా వెళ్తున్నారండి. చాలా చిన్న చిన్న సటిల్ చేంజెస్ మనం చేసుకుంటే కనుక ఈ డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఏంటంటే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే దాహం వెయ్యదనమాట. సో దాహం వేయినప్పుడు వాళ్ళు తాగరు. మనం ఏంటి బయటికి వెళ్తాము, అటు ఇటు చెమటలు పోస్తాయి, తాగేస్తాం, వాటర్ తాగుతాం. కానీ పెద్దవాళ్ళు ఇంట్లోనే అలా ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ జరుగుతుంది, లేకపోతే వాటర్ వెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఊరికే అట్లా కూర్చున్నా సరే మన స్కిన్ ద్వారా లేకపోతే మన రెస్పిరేటరీ ట్రాక్ట్, మన ఊపిరి ద్వారా ఆల్మోస్ట్ 1.5 లీటర్స్ దాకా వెళ్ళిపోతాయి మన బాడీలో నుంచి. అలా మనకి తెలియకుండా డీహైడ్రేట్ అయిపోతాం అనమాట. సో అలా డీహైడ్రేట్ అయినప్పుడు మనకి దాహం వెయ్యదు. అంటే నువ్వు ఎండలో వెళ్ళి చెమటలు పోస్తే నీకు దాహం వేస్తుంది. కానీ ఏసీలో కూర్చున్నాం అనుకోండి, ఏసీలో కూర్చున్నప్పుడు ఆ డీహ్యూమిడిఫైడ్ ఎయిర్ వల్ల ఈవెన్ అసలు ఏసీలో కూర్చోకపోయినా సరే సబ్ కాన్షియస్ గా మన బాడీలో నుంచి వెళ్ళిపోతున్న నీళ్ల వల్ల మనకి దాహం వేయదు. చాలా మంది పెద్దవాళ్ళండి ఇంట్లోనే అలా బెడ్ మీద ఉంటారు. కానీ వాళ్ళకి గుర్తు చేస్తూ మనకేంటంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఒకసారి ఒక 100 ml వాటర్ ఊరికే చిన్న గ్లాస్తో కొంచెం తాగండి అమ్మా అని చెప్పేసి వాటర్ ఇస్తూ ఉండాలి. ఓకేనా? వడదెబ్బ అంటే ఎండలో తిరిగి డీహైడ్రేట్ అయిపోతేనే వడదెబ్బ కాదు, ఇంట్లో ఉండే ముసలి వాళ్ళకు కూడా గుర్తు చేసి వాటర్ ఇస్తూ ఉండాలి. అండ్ రెండో విషయం, ఏసీలో ఉన్నంత మాత్రాన చెమటలు పుట్టట్లేదు కాబట్టి మాకు ఏమి కాదు అనుకోకండి. ఎందుకంటే ఏసీలో ఉన్నప్పుడు కూడా మన బాడీలో నుంచి వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, మనకి దాహం వేయదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి దాహం వేస్తేనే డీహైడ్రేషన్ ఉన్నట్టు కాదు. మనం ఎండలో వెళ్ళి అలా ఆడుకోనో లేకపోతే ఏదో తిరిగితే మనకేంటంటే, అంటే ఆడుకోని ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా, యంగ్ పీపుల్ కూడా అలా వెళ్తూ ఉంటారు. సో చెమటలు పట్టినప్పుడు ఏంటి, మనకి థర్స్ట్ సెంటర్ అనేది బ్రెయిన్ లో యాక్టివేట్ అయ్యి వాటర్ తాగుతాం. కానీ ఏసీలో ఉన్నప్పుడు మనకి సబ్ కాన్షియస్ గా మనకి బాడీలో నుంచి వెళ్ళిపోయే వాటర్ వల్ల మన బ్రెయిన్ లో థర్స్ట్ సెంటర్ అనేది యాక్టివేట్ అవ్వదు. థర్స్ట్ అంటే దాహం. సో ఈ దాహం సెంటర్ అనేది యాక్టివేట్ అవ్వకపోవడం వల్ల మనకి దాహం అయ్యేది. దాహం అయిపోవడం వల్ల మనకి తెలియకుండా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే నిన్న బాగానే మాట్లాడుతున్నారండి, ఇవాళ ఏందో డౌన్ అయిపోయారు, అసలు రెస్పాన్స్ లేదు, అలా డల్ గా చూస్తూ ఉన్నారు అంటూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ డీహైడ్రేషన్. అలా అని చెప్పేసి ఎక్కువ వాటర్ కూడా తాగిచ్చొద్దు. 1.5 to 2 లీటర్స్ లోపు మనం పెద్దవాళ్ళకి తాగిస్తూ ఉండాలి, ప్రొవైడెడ్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఏంటి, గుండె ప్రాబ్లం, అట్లాంటి హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఎంత వెళ్తున్నాయో అంత ఇవ్వాలంటే అదే ఐడియల్ గా 1.5 to 2 లీటర్స్ మధ్యలో అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.